అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 4-5 ఏళ్ళుగా చూస్తే పసుపు ధరలు రికార్డు స్థాయిలో నిన్న పసుపుకు రికార్డు స్థాయిలో ధర పలికింది. 14,255 రూపాయల రికార్డు స్థాయి ధర పలికింది. గత ఏడాది మాత్రం 7,000 పైచిలుక రికార్డు స్థాయి ధర ఉండి ఈ ఏడాది 14,000 ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో అత్యధికంగా ధర వచ్చిన రైతు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీది ఏ గ్రామం, ఎక్కడి నుండి వచ్చారు? మాది బాల్కొండ మండలం 1LBకి నుంచి వచ్చారు. మంచిగా వెళ్ళింది పంట, రేటు కూడా మంచిగా వచ్చింది. 14,255 రూపాయలు రేట్ వచ్చింది. ఎకరాన్నరది ఇది 43 డబ్బాలు మంచిగా వెళ్ళింది. అనుకున్నంత రేట్ వచ్చేసింది. అంటే మీ గత ఏడాది ధర లేదు? గత ఏడాది బాగా తక్కువ ధరలు ఉండే, అసలు లాస్ అయిపోయినాం, పెట్టుబడి లాస్ అయిపోయింది. ఈసారి ఇప్పుడు అనుకోకుండా పర్వాలేదు, మంచిది. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, పసుపుకు ధరలు ఈసారి అత్యధికంగా ధర పలుకుతుంది. మీ రైతులు ఎలా అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఏంది అసలు పరిస్థితి? రైతుల పంట ధర మంచిగా ఉన్నది, కాకపోతే ఈ ధరలు మధ్య ధరతో ఉంటే మాకు బాగా ఆలోచన ఉన్నది రైతులది. ఒకవేళ ఈ పంట ఎక్కువ వచ్చి ధర దిగిపోయింది అనుకో, రైతులు బాగా నష్టపోతారు. 10,000 మీదనే మధ్య ధర పెట్టి ప్రకటిస్తే మాకు రైతులకు గిట్టుబాటు అవుతుంది. మేము దానికి సరైన మెయింటెనెన్స్ ఉంటుంది, మంచిగా ఇస్తారు. మధ్య ధర లేకపోతే దీని మీద మాకు అవగాహన లేని పరిస్థితి అవుతుంది. పెట్టిన వాళ్ళ ఫీల్డ్ ఎక్కువ అయితే పంట ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ ధర దిగిపోతేనే ఆలోచన అయితే ఉంది మాకు. అంటే ఇప్పుడు గత సంవత్సరం కానీ పసుపు ఎంత వేస్తావు, ఇప్పుడు ఎంత వేస్తావు? గత సంవత్సరం 4 ఎకరాలు వేసినా, ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసుకున్నాం. ఎందుకు తగ్గించిన? ధర లేక తగ్గించినాం, నష్టపోయి. పంట వచ్చింది కానీ 6,000, 4,000, 5,000 వాళ్ళకి పోయినసారి. ఈసారి 10,000, 12,000, 14,000, 13,000 వలుకుతుంది. అంటే మినిమం 10,000 రూపాయల మీదనే మద్దతు ధర ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని రకాలు మంచిగా ఉంటుందని మా రైతుల అభిప్రాయం. మార్కెట్ సెక్రటరీ కూడా ఉన్నారు, దీనికి అడుగుదాం. చెప్పండి, పసుపు ధరలు రోజు రోజుకు అంటే పెరుగుతున్నాయి, ఈ ధరలు నిలకడగా ఉంటాయా? ఏంది అసలు ఈ పసుపు ధరల సంగతి? వాస్తవం అండి, రోజు రోజుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాబోయే 2 మాసాల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్ననే రేటు 14,250 రూపాయలు క్వింటాల్ పలికింది. ఇంకా రాబోయే కాలం కూడా ఇంకా 15,000, 16,000, 20,000 వరకు టచ్ చేసే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం రైతులు చాలా నష్టపోయారు. 4,000, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు లోపలనే అమ్ముకొని చాలా నష్టపోయారు. ఈసారి ఆ నష్టపోయినందుకు ఈసారి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకో రైతులు కూడా చెప్పడం ఏంటంటే పంట మార్పు అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అందరు పసుపు వేసే వరకు డిమాండ్ తగ్గుతుంది, రేటు పడిపోతుంది. కాబట్టి రైతులు కూడా మా యొక్క విన్నపం ఏంటంటే ఉన్న 10 ఎకరాలు ఒక 5 ఎకరాలు పసుపు పంట వేసి ఒక 5 ఎకరాలు వేరే పంటలు చేస్తే కొంచెం పంట మార్పు ఉంటుంది. మనకు కూడా కొద్దిగా పంట తక్కువ వస్తే కూడా మనకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతా ఒకటే పంట వచ్చే వరకు మార్కెట్లో ఈ రేటు తగ్గుతాయి. ఇంకోటి ఇది పసుపు అనేది అంతర్జాతీయ కొనుక్కున్న రేట్ ఇది. ఇక్కడ వ్యాపారస్తులు కూడా ఎవరు అలా చేసే ఉంటుంది. బయట రేటు ఉంటే ఇక్కడ రేటు ఉంటుంది. ఈ సంవత్సరం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులు పండించిన పంటకు అత్యధికంగా ధర రావడంతో రైతులు సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.